తెలుగుదేశం వల్ల మానాడు పండగ ముచ్చటగా 3 దినాలు పూర్తి చేసుకున్నది. జాతీయ పార్టీని చేసే తీర్మానాలు, గులాబీ పార్టీని తిప్పలు పెట్టే తీర్మానాలు, హబో చెప్తోడవది ఇంట జరగది. మరి గంత మంచిగా నడిచింది కదా మానాడు పండగ. మరి ఆఖరి నాడు ఎట్లా జరిగింది, మా అన్నాళ్ళు ఏం జరిగింది, ఓ పరి మనం కూడా చూద్దామా? చూద్దాం. ఓ కార్యకర్త పుట్టినరోజు కేకును చంద్రాల సార్ కటింగ్ చేసిన ముచ్చటతోని 3వ రోజు మహానాడు ముచ్చట్లు షురూ చేస్తున్నాం. వచ్చినోళ్ళను లోకేశం మంచిగా అరుచుకుంటున్నాడా, కూర బువ్వ సరిపోని పెడుతున్నారా, రుసులు ఎట్లున్నాయి అని SMS పోటీ పెట్టిండు సారు. అల్పాహారం మొత్తం సదుపాయాలు ఎలా ఉన్నాయని మీరు భావిస్తున్నారంటే మొన్నటి కంటే నిన్న ఇంప్రూవ్ అయింది. 77.94% బాగుంది. అంటే 133 మందికి వంటలు నచ్చలేదంట. వీళ్ళుగా తెలంగాణ వాళ్ళు కావచ్చు. జోరు మీద ఆడుతున్న ఈ కళాకారుల ఆటపాటలను చూసి ఆంధ్ర తమ్ముళ్ళు షీటి కొడుతుంటే 137 మంది గివే ఆటపాటలు అని అన్నారంట. అంటే వీళ్ళు కూడా తెలంగాణ వాళ్ళే అయి ఉంటారు. సరే ఈ ముచ్చట్లు ఇట్లున్నాయా, పాలిపగలు 8 దినాలు ఇద్దరం అన్నదమ్ముల లెక్క కలుసుందాం అని కేసీఆర్ సారు కొన్ని సలహాలు ఇచ్చుకుంటా జాగ్రత్తలు చెప్పిండు ఆంధ్ర సీఎం సారు. సంపద సృష్టించింది, ఆదాయం పెంచింది, ప్రజల కోసం పెంచాం. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో రైతుల ఆత్మహత్య జరగడానికి కాదు, మహానాడుల తెలంగాణ తమ్ముళ్ళు దంచి కొట్టిన స్పీచ్లతోని చంద్రాల సార్కు మస్తు ధైర్యం వచ్చింది. తిరిగి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చే వరకు పోరాడతామని. గప్పుడు తెలంగాణకు లోకేష్ సార్నే సీఎం చేస్తాడు కావచ్చు. ఎందుకంటే మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి సార్ ఏమంటున్నాడో ఈనుండ్రి. మన తెలంగాణ బిడ్డ మన నారా లోకేష్ గారికి అధ్యక్షుని చక్కగా తీసుకుపోయి మొగుల మీద ఉసబెట్టిండు. నాకు ఆ సీట్ ఇచ్చి ఈ రోజు నన్ను ఎంపీ చేసిండు నా దేవుడు. ఆయనకి ఎప్పుడు నా జన్మలో ఎప్పుడు కూడా ఆయన నా రుణం ఎప్పుడు కూడా మర్చిపోవాలని నేను ఆయన నా పాదాభివందనం చేస్తా అని చెప్తున్నా. భారతదేశంలోనే ఇంత పెద్ద నాయకుడు మనకు దొరకడు, ఆయన ఒక భగవంతుని స్వరూపము. ఇక 2 దినాల నుంచి కష్టపడి అలసిపోయిన లోకేశము ఇవాళ జర పురుసత్గా వెనక బెంచ్ల పోయి కూర్చున్నాడు. ఇక ఇదివర సంధి టీడీపీని ప్రాంతీయ పార్టీ కింద అస్సలు జమగట్టద్దు. ఎందుకంటే జాతీయ పార్టీ అయ్యింది కాబట్టి. మన ఎర్రబెల్లి సారు, రమణన్న, రేవంత్ సార్లు జాతీయ పార్టీకి లీడర్లు ఇప్పుడు.